అనేది రంగుల లోకం. పైకి అద్దాల మేడలు కనిపించినా లోపల మాత్రం అనేక సమస్యలుంటాయి. చాలామంది ఆ సమస్యలను ఫేస్ చేయలేక చీకట్లోకి వెళ్ళిపోయారు. ముఖ్యంగా హీరోయిన్ల జీవితాలు దారుణంగా ఉంటాయి. అవకాశాలు రాకుంటే వారి పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. అలా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ కెరియర్లో కొనసాగలేక చేతులారా తన జీవితాన్ని పాడు చేసుకుంది. గ్లామర్ డాల్గా పేరు తెచ్చుకున్న ఆ బ్యూటీ ఎవరో కాదు, నిషా నూర్. తమిళనాడులోని నాగపట్నం ప్రాంతానికి చెందిన నిషా నూర్ తమిళ సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది. 90స్లోనే బికినీ వేసి సంచలనం సృష్టించింది నిషా నూర్. కమల్ హాసన్, రజనీకాంత్, మమ్ముటి, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలతో నటించిన నిషా నూర్ పాపులర్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. కె బాలచందర్, భారతీరాజా లాంటి వారు ఆమెతో సినిమాలు తీశారు. అయితే టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అప్పుడే అవకాశాలు కల్పిస్తానంటూ ఓ నిర్మాత తనను బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడు. కష్టపడి సంపాదించిన డబ్బంతా అప్పటికే కర్పూరంలాగా కరిగిపోయింది. ఇంకొక వైపు సినిమా అవకాశాలు కూడా లేవు. దీంతో చేసేదేమీ లేక నిషా వ్యభిచార వృత్తిని ఎంచుకుంది. బాధలో ఉన్న ఆమెను తన ఫ్యామిలీ కూడా పట్టించుకోలేదు. దీంతో ఆమె జీవితం దారుణంగా మారిపోయింది. ఎయిడ్స్ వ్యాధి బారిన పడడంతో ఆమె శరీరం కూడా బక్కచిక్కిపోయింది. ఫుట్పాత్పై నిద్రపోతున్న ఆమెను ఓ ఎన్జిఓ సంస్థ గుర్తించి ఆసుపత్రిలో టెస్టులు చేయించింది. ఆ తరువాత 2007లో 44 ఏళ్ల నిషా నూర్ ఎయిడ్స్ వ్యాధితో పోరాడుతూ మరణించింది. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. అలా స్టార్ హీరోయిన్ నిషా నూర్ జీవితం దారుణ స్థితిలో ముగిసింది.